ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. డిసెంబర్ 30 మంగళవారం రోజు ముక్కోటి ఏకాదశి పండుగ వచ్చింది. ముక్కోటి ఏకాదశి రోజున 33 కోట్ల మంది దేవతలందరూ భూమిపైకి వచ్చి తన భక్తులను ఆశీర్వదిస్తారు. మరి ఇంతటి శక్తివంతమైన ముక్కోటి ఏకాదశి రోజున పెళ్లైన ఆడవాళ్లు ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకుని ఈ రంగు చీరను కట్టుకోండి చాలు. ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో మీ భర్తకు నూరేళ్ల ఆయుష్ లభించడంతో పాటు మీ ఇంటికి వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది. సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి. అలాగే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఎంతో శక్తివంతమైన వైకుంఠ ఏకాదశి రోజున ఈ వీడియోలో చెప్పే రంగు చీరను స్త్రీలు మర్చిపోకుండా కట్టుకోండి. మీకు ఖచ్చితంగా విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. మీ ఇంట్లో ఉండే కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరిస్తుంది. మీ భర్తకు కూడా చాలా మంచి జరుగుతుంది. ఇక మీ భర్త సంపాదన అయితే విపరీతంగా పెరిగిపోతుంది. వైకుంఠ ఏకాదశి అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన రోజు. విష్ణుమూర్తికి ఇష్టమైన ఈ పవిత్రమైన రోజున మీ ఇంటి ప్రధాన తలుపుకి మామిడాకులు కట్టుకోవాలి. ఈ రోజున మామిడాకులు కడితే మాత్రం మీ ఇంట్లోకి దుష్ట శక్తులు అడుగు పెట్టలేవు. మీ ఇంటికున్న దరిద్రాలన్నీ తొలగిపోతాయి. దీంతో మీరు కోటీశ్వరులు అవుతారని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజున మీ ఇంటి గుమ్మానికి మామిడాకులు కడితే మీ ఇంట్లోకి దైవ శక్తులు ప్రవేశించి సకల ఐశ్వర్యాలను పొందుతారు. ఒక పసుపు దారానికి మామిడాకులను కట్టి ఆ మామిడి తోరణాలను మీ ఇంటి గుమ్మానికి కడితే మీ ఇంటికున్న వాస్తు దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు. ఇక మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ముక్కోటి ఏకాదశి రోజున తప్పకుండా ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి. ఏదైనా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి ఉత్తర ద్వారం నుండి స్వామి వారిని దర్శించుకుంటే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉత్తర ద్వార దర్శనాన్ని మాత్రం మర్చిపోకండి. ఇలా స్వామి వారిని దర్శించుకునేటప్పుడు మీ కష్టాలను కోరికలను స్వామి వారికి చెప్పుకోండి. మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అలాగే మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అంతటి శక్తి ఉత్తర ద్వార దర్శనానికి ఉంటుంది. ఈ వైకుంఠ ఏకాదశి రోజున స్త్రీలు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం ఉండలేని వారు మాత్రం చింతపండు వేసిన కూరలను అస్సలు తినకండి. ఎందుకంటే ఈ ముక్కోటి ఏకాదశి రోజున పొరపాటున కూడా చింతపండును తినకూడదు. ఈ రోజున తెలియక చింతపండును తింటే మాత్రం మీరు ఖచ్చితంగా నరకానికి వెళ్తారు. నరక బాధలను అనుభవిస్తారు. లేనిపోని కష్టాలు ఏర్పడతాయి. ఇంతటి పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజున ఆడవాళ్లు మర్చిపోకుండా ఎర్రటి రంగు వస్త్రాలను ధరించండి లేదా ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించండి. ఈ రెండు రంగుల్లో ఏదో ఒక రంగులో ఉండే వస్త్రాలను ధరించి ఇంట్లో పూజ చేసుకుంటే ముక్కోటి దేవతల అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. దీంతో మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఇక మీ భర్త సంపాదన రెట్టింపు అవుతుంది. ఈ రంగు వస్త్రాలను ధరించడం వల్ల మీ ఇంట్లోకి వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది. కాబట్టి స్త్రీలు గుర్తు పెట్టుకుని ఈ రంగులో ఉండే దుస్తులను ధరించండి. ఇక స్త్రీలు వేసుకునే గాజుల విషయంలో కూడా కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఈ రోజు స్త్రీలు ఎరుపు రంగు గాజులు కానీ పసుపు రంగు గాజులు కానీ వేసుకోవాలి. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఈ రంగులో ఉండే గాజులను ధరించడం వల్ల లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. స్త్రీలకు సౌభాగ్యం సిద్ధిస్తుంది. అపార ఐశ్వర్య యోగం కలుగుతుంది. మీ భర్తకు అంతా మంచే జరుగుతుంది. ఈ ముక్కోటి ఏకాదశి రోజున పెళ్లైన స్త్రీలు మర్చిపోకుండా తలలో పువ్వులు పెట్టుకోవాలి. ముఖ్యంగా పసుపు రంగు పూలను పెట్టుకుంటే మాత్రం విపరీతమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది. చామంతి పువ్వులను కానీ పసుపు గులాబీ పూలను కానీ తలలో పెట్టుకుంటే డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి. అంతేకాకుండా ఈ సంవత్సరం అంతా విష్ణుదేవుడి ఆశీర్వాదంతో అష్టైశ్వర్యాలు లభిస్తాయి. స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరిస్తుంది. తులసి ఆకులంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన ఆకులు. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున మీ పూజ గదిలో ఉండే వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి ఆకులను పెట్టడం వల్ల జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి
కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. పూజించే తులసి మొక్క నుండి తులసి ఆకులను అస్సలు కొయ్యకూడదు. తులసి చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున అస్సలు మర్చిపోకుండా తులసి మొక్కకు కొన్ని పాలు పొయ్యండి. ముక్కోటి ఏకాదశి రోజున ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఇక మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. ముక్కోటి ఏకాదశి రోజున దేవాలయానికి వెళ్ళేవారు తప్పకుండా మీ తలపైన శతగోపనం పెట్టించుకోవాలి. శతగోపనం పైన విష్ణు పాదాలు ఉంటాయి. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున పూజారులు మన తలపైన శతగోపనం పెడితే మన జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి విష్ణుదేవుడి ఆశీర్వాదంతో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. ఏ పని చేసినా కూడా పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే ఈ రోజున మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ తులసి తీర్థాన్ని సేవించాలి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఏది చేసినా చేయకపోయినా ఇంటి గుమ్మానికి ఖచ్చితంగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. అలా పెట్టకపోతే మాత్రం మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది. దరిద్ర దేవత నివసించే ఇళ్లల్లో ఎల్లప్పుడూ కష్టాలే ఉంటాయి. రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు. కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజున రావి చెట్టును ముట్టుకుంటే మాత్రం ఏలినాటి శని దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో ధనరేఖ విపరీతంగా పెరిగిపోతుంది. ఇక మీకు డబ్బు సమస్యలే ఉండవు. అలాగే ఈ వైకుంఠ ఏకాదశి రోజున మీ పూజ గదిలో మర్చిపోకుండా 3 సార్లు గంటను కొట్టండి. ముక్కోటి దేవతలు అందరూ మీ ఇంట్లోకి అడుగు పెడతారు. గంట శబ్దం ఎక్కడ ఉంటుందో అక్కడ దేవతలు నివసిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.